ఆ నియోజకవర్గంలో అధికార పార్టీ ఎమ్మెల్యే ఎంపీల మధ్య విభేదాలు చాప కింద నీరులా వ్యాపిస్తున్నాయట. అయితే సందర్భం వచ్చినప్పుడల్లా ఒకరిపై మరొకరు తమ అసంతృప్తిని వెళ్లకక్కుతున్నారట. తన నియోజకవర్గంలో ఎంపీ పెత్తనమేంటని స్థానిక ఎమ్మెల్యే రుసరుసలాడుతున్నారట. ఇంతకీ ఏదా నియోజకవర్గం, ఎవరా నేతలు, అసలు వాళ్ల మధ్య విభేదాలు తలెత్తడానికి గల కారణాలేంటి? కామారెడ్డి జిల్లా అధికార కాంగ్రెస్ పార్టీలో ఇద్దరు నేతల మధ్య విభేదాలు ఇన్నాళ్లు చాప కింద నీరులా సాగి ఇప్పుడు బహిర్గతం కావడం క్యాడర్లో చర్చకు దారితీస్తోందట. జుక్కల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు, జహీరాబాద్ కాంగ్రెస్ ఎంపీ సురేష్ షెట్కర్ మధ్య అసలు పోసగడం లేదట. ఈ ఇద్దరు నేతలు కాంగ్రెస్ పార్టీలో ఎవరికి వారే అన్నట్టుగా మారారని టాక్. ఇన్నాళ్లు పైకి గుంభనంగా ఉన్నా ఇప్పుడు విభేదాలు బయటపడ్డాయట. జుక్కల్ నియోజకవర్గంలో ఎంపీ సురేష్ జోక్యం చేసుకుంటున్నారని స్థానిక ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు రుసరుసలాడుతున్నారట. పార్టీకి నష్టం చేస్తున్నారనే ఉద్దేశంతో కొంతమంది నాయకులను పక్కన పెడితే వారిని ఎంపీ పనిగట్టుకుని చేరదీశారని ఎమ్మెల్యే వర్గం భావిస్తోందట. దీంతో ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారట. జుక్కల్ నియోజకవర్గంలో ఇసుక అక్రమ రవాణాపై ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు మొదటి నుంచి కఠినంగానే వ్యవహరిస్తున్నారట. గతంలో ఎన్నడూ లేని విధంగా జుక్కల్ నియోజకవర్గంలో ఇసుక క్వారీలను మూసివేయించారని ఆయన వర్గం చెబుతోందట. ఒకప్పుడు ఇసుక క్వారీలకు కేర్ ఆఫ్ గా ఉన్న జుక్కల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా లక్ష్మీకాంతరావు గెలిచాక అనుమతులు ఇవ్వలేదట. ఇది కూడా కాంగ్రెస్ పార్టీలోని కొంతమంది ద్వితీయ శ్రేణి నేతలకు గిట్టడం లేదనే ప్రచారం జరుగుతోందట. ఈ మధ్య జరిగిన మరికొన్ని సంఘటనలు కూడా ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు, ఎంపీ సురేష్ మధ్య దూరాన్ని పెంచాయనే ప్రచారం జరుగుతోందట. బిచ్కుందులో మున్నూరు కాపు సంఘం భవనం శంకుస్థాపన కార్యక్రమం ఎమ్మెల్యేకు సంబంధం లేకుండా జరిగిపోయిందట. దానికి నిధులు ఎంపీ కేటాయించగా శంకుస్థాపన కార్యక్రమానికి ఎమ్మెల్యేకు సమాచారం ఇవ్వకపోవడం మరింత రచ్చరేపిందట. నియోజకవర్గాల్లో పలు అభివృద్ధి పనులకు సైతం ఎంపీ సురేష్ నిధులు కేటాయించారట. అయితే ఆ పనులను ఎంపీ అనుచరులకు కట్టబెట్టారని ఎమ్మెల్యే వర్గం ఆరోపిస్తోందట. ఇక ఆ పనుల్లో పురోగతి లేకపోవడం కూడా ఈ చర్చను మరింత రచ్చగా మార్చిందట. ఇలా మ్యాటర్ ఏదైనా పొలిటికల్ హీట్ పెంచుతోందట. ఎమ్మెల్యే వర్సెస్ ఎంపీ అన్నట్లుగా నియోజకవర్గంలో పరిస్థితి మారిపోయిందట. అయితే ఇద్దరి మధ్య దూరం మరింత పెరిగి పార్టీకి నష్టం జరగకముందే అధిష్టానం పెద్దలు కల్పించుకొని ఎంపీ ఎమ్మెల్యే మధ్య సయోధ్య కుదర్చాలని కేడర్ కోరుతున్నారట.